హలో మై డియర్ వ్యూవర్స్, ఐ am విశ్వనాథ్ విశ్వ రివ్యూస్. తెలుగు సినిమాలో పాటకే ఒక అందం తెచ్చినటువంటి వాడు ఎంతో మంది మహానుభావులు ఉన్నప్పటికీ దాదాపు పాపులర్ పల్లవులతో పేరు సంపాదించుకున్నటువంటి వారు ఒక ఆయన ఉన్నాడు. ఆయనే తెలుగు సినిమా పరిశ్రమలో ఆ కొసకు ఈ కొసకు మొత్తము కొసలు లేకుండా వడ్డించగలిగినటువంటి అద్భుతమైన పాటల రసాధికుడు. ఆయనే కొసరాజు రాఘవయ్య చౌదరి గారు. ఆయన పాటలు గాని మనం తలుచుకుంటే ప్రతి పాట అరే ఈయన రాశాడా ఈ పాట, ఇది ఇంత బాగున్న పాట, ఇది ఇంత పాపులర్ పాట అనిపిస్తుంది. అలా పాపులర్ అయిన ఎన్నో పాటలు రాసిన కొసరాజు రాఘవయ్య చౌదరి గురించి కొన్ని మాటలు మాట్లాడుకుందాం. ముఖ్యంగా ఆయన పల్లవుల గురించి మనం తలుచుకుంటే నిజంగా ఎన్ని పల్లవులు ఎన్నిసార్లు తలుచుకున్నా ఇంత పాపులర్ అయిన పాట ఈయన రాసిందా అని మళ్ళీ మళ్ళీ అనిపించేటటువంటి అద్భుతమైన మహత్తు ఉంటుంది ఆయన పాటల పల్లవుల్లో. చరణాల గురించి చెప్పాల్సిన అవసరం లేదు, కానీ పాపులర్ అయ్యేది పల్లవులే అని చెప్పాలి. ఉదాహరణకి అపాయమ్ము దాటడానికి ఉపాయమ్ము కావాలి, ఎంత సింపుల్ గా ఉందో చూడండి. అపాయమ్ము దాటడానికి ఉపాయమ్ము కావాలి. అదేవిధంగా అంధకార మలమినప్పుడు వెలుతురుకై వెతకాలి, ముందు చూపు లేనివాడు ఎందునకు కొరగాడు. ఇక్కడంతా కూడా పెద్ద పెద్ద పదాలు, గ్రాంధికమైనటువంటివి, అర్థం కానివి, అద్భుతమైన పదాలు, అనంత అర్థాలు కలిగినటువంటివి ఏమి ఉండవు. సాధారణంగా మనమందరము ఆడవాళ్ళైతే నీటి కొళాయిల దగ్గర, మగవాళ్ళైతే రచ్చబండల దగ్గర మాట్లాడుకునే మామూలు మాటలతో పాటల్ని అద్భుతంగా అమర్చినటువంటి వాడు కొసరాజు రాఘవయ్య చౌదరి గారు. ఆయన పేరును మనము కొసరాజును సింపుల్ గా పిలుచుకుంటాం. కొసరాజు అంటే తెలుగు అంటే పెద్ద మోజు అని ఆయనే చెప్పుకున్నట్టుగా నిజంగా మోజైన పదాలతో, నాజూకైన నాణ్యాలతో పాటల పల్లవలను మనకు అందించిన వాడే కొసరాజు. జానపద గీతాల్లోని లాలిత్యాన్ని, ఆ పొగరు వగరు ఏమాత్రం తగ్గకుండా తెలుగు సినిమాకు అమర్చపెట్టింది కొసరాజు గారు. ఏరువాక సాగారో రన్నో అనేది మనందరికీ ఎప్పుడో వచ్చిన పాట ఇప్పటికీ ఎంత బాగా గుర్తుంటుంది. సేద్యగాళ్ళకి ఉత్సాహం రేకెత్తేలా, ధైర్యం చెప్పేలా ఎంత సొగసైన పాట, ఎంత శ్రామికుల సౌందర్యాన్ని అమర్చిన పాట. రామయ్య తండ్రి ఓ రామయ్య తండ్రి, మా నోములన్నీ పండినాయి ఓ రామయ్య తండ్రి. ఇది చూడండి, రాముడు గుహుడు ఆ సముద్రాన్ని దాటిస్తూ ఉంటే చాలా కష్ట నష్టాలన్నీ మరిచిపోయి హాయిగా గుహుడు ఆ పడవ నడుపుతూ పాడుతూ ఉంటే నిజంగా రాముడు కూడా అడవి చాలా చిన్నది, అడవిలో ఏ కష్టాలు లేవనంత చిరునవ్వుతూ ఆయన ఆ దాటడము, ఆ యొక్క విజువలైజేషన్లో ఆ పాట మహత్తు అంత గొప్పగా ఉంటుంది. గుహుడు చేత శ్రీరాముణ్ణి ఏరు దాటించినా కూడా ఆ పాటలో అంత అందం అలాగే ఉంటుంది. ఇదంతా కూడా కొసరాజు ముద్ర అని మనము ఆలోచించకుండా చెప్పుకోవచ్చు. పేరు కొసరాజు, తెలుగంటే పెద్ద మోజని ఆయనే స్వయంగా చెప్పుకున్నాడని ఇంతకుముందు అనుకున్నాం కదా. నిజంగా కొత్త మోజు, పెద్ద మోజు ఆయన పాటలని చెప్పాలి. కొత్త మోజుని ఎందుకన్నామంటే ఎప్పటికీ మోజుగా ఉండేటువంటి పాటల సారస్యము ఆయనదే. జానపద గీతాల రారాజు, ఇక ఎన్ని పేర్లని ఆయనకి చెప్పాలి. తెలుగు పదము, తెలుగు పద్యము, తెలుగు తనము మూర్తీభవించిన మహోన్నత వ్యక్తిత్వం కదా ఆయనది. ఇక ఆయన పాటల పల్లవులు అన్నాం కదా, ఒక్కొక్కటే వినుకుంటూ వెళదాం. జేబులో బొమ్మ, కళ్ళు తెరవని కనరా, ఏరువాక సాగారో, జయమ్ము నిశ్చయమ్మురా, ఇవన్నీ కూడా ఎంత పాపులర్ పదాలు. ఏమి మదనం చేసినట్టు పదాల్లాగా ఉండవు. సాదాసీదాగా ఆడుతూ పాడుతూ అలవోగ్గా వచ్చేసిన పదాలేక పాటల మాధ్యమది. వినరా వినరా నరుడా అంటూ, సరిగంచు చీరగట్టి అంటూ, శివగోవింద గోవింద అంటూ, డబ్బులేనే ఉందిరా అంటూ, ఇలా అంటూ అంటూ మనం అనుకుంటూ పోతే ఎన్ని మంచి పాటలు ఆయన కలం నుంచి జాలువారినవని చెప్పాలి. ప్రతి ఒక్కరూ మనం ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకునేంత గొప్ప పాటలు రాసినటువంటి వాడు ఆయన. నిజమే, ఆత్రేయ గారు రాశారు, అంతకుముందు సముద్రాల సీనియర్ రాశారు, జూనియర్ రాశారు, ఆ తర్వాత చాలా 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 మంది కూడా రాశారు. కానీ పాటల యొక్క పదాలు ఇంత సాధారణమైనటువంటి సరళీకరణగా రాసినటువంటి వాడు ఆయన తప్ప మరొకరు లేదు అనిపిస్తుంది. నందామయ గురుడు నందామయ అంటాడు, ఏదో పెద్దగా ఏముండదు, నందామయ సింపుల్ జానపద పాటలాగే ఉంటుంది. శివసభమూర్తివి గణనాథ అంటాడు, చెంగు చెంగున గంతులు వేయండి, సరదా సరదా సిగరెట్టు, ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపు ఏమున్నది. ఎంత పాటలో వాటిలో ఒక కావ్య నిర్మాణాలు, అంత గొప్ప గొప్ప పదాలు మనం చెప్పుకోవాల్సిన అవసరం లే.
శ్రమతో పాటకు నిజంగా సాక్షిభూతం అంటే అది కొసరాజు పాటని చెప్పచ్చు. ముక్కు చూడు ముక్కు అందం చూడు, ఇలా 3.5 దశాబ్దాల కాలంలో 3000కు పైగా గీతాలు రాసి కవిరత్నగా, జానపద కవి సార్వభౌముడుగా, పండిత పామరుల మన్నలు పొందిన కొసరాజు రాఘవయ్య చౌదరి కేవలం హాస్య ప్రధానమైన పాటలే కాకుండా విభిన్నమైన అంశాలపై మంచి పాటలు కూడా రాశాడు. అంధకారమనుకున్న భీతి చెందక, నిరాశలోనే జీవితాన్ని కుంగదీసుకోక అంటూ ఉత్తేజభరితమైన పాటలు కూడా రాశాడు. ఉన్నవారు లేరనే భేదాలు తొలగిపోవాలనే భావంతో కలవారి స్వార్థం నిరుపేద దుఃఖం ఏనాటికైనా మారేనా అని ప్రశ్నించరు కూడా. అంటే ఒక విప్లవ భావాన్ని తొణికిసలాడేట్టుగా కూడా పాటలు రాయగలిగినటువంటి వాడు కొసరాజు. తోడికోడల చిత్రం కోసం పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపు ఏమున్నది అంటూ శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేనే లేదు అనే శ్రీశ్రీ అన్నాడో లేదే కానీ పాటలో చూపించినటువంటి వాడు కొసరాజు. అభ్యుదయ భావాలతో, సామ్యవాద దృక్పథంతో సమాజంలోని అవినీతిని ఎండగడుతూ అధిక్షేప గీతాలు రచించిన కొసరాజు పౌరాణిక చిత్రాలకు సైతం రసోచిత గీతాన్ని రాశారు. మంచి మనసులు సినిమా కోసం మావా మావా మామ ఏమే బామా బామా అంటూ రాసిన పాట నిజానికి సంగీతం సమకూర్చిన మహాదేవన్ గారికి మామ అనే శాశ్వతమైనటువంటి కీర్తి కిరీటాలు కల్పించినటువంటి గొప్ప పాట. ప్రేక్షకుల నిరాజలను అందుకుంది కూడా. మగవాళ్ళు ఆడవాళ్లు పరస్పరం కవ్వించుకునే గీతం వాళ్ళు చూపులతో గాలమేసి లాగి ప్రేమలోకి దించుతారు మీరు కాదా అంటే ఎంత సరసంగా ఉంటుందో చూడండి పాట యొక్క ఎత్తుగడ. ఆ తర్వాత తెలుగునాట ప్రేమోక్తులయ్యాయి. ఘంటసాల, జమునారాణి పాడిన ఈ పాట వారికి కూడా మంచి పేరు తెచ్చిపెట్టింది. దులపర బుల్లోడా దుమ్ము దులపర బుల్లోడా అని భానుమతి గారి నోట రసవంతంగా వినిపించేలా రాశారు. మూగజీవుల పట్ల కారుణ్య భావాల్ని ప్రకటిస్తూ వినరా వినరా నరుడా తెలుసుకోర పా మరుడా అనే పాటను గోమాత స్వరగళితంగా ఎంత బాగా రాశారో. చెంగున గంతులు వేయండి పాట కూడా అలాగే ఉంటుంది. ఇలా చెప్పుకుంటూ పోతే కొసరాజు యొక్క పాటలు కొన్ని కాదు, ఎన్నో ఎన్నో ఎన్నో. ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడమీ నిర్వహించిన బుర్రకథల పోటీల్లో నవభారతం బుర్రకథకు ఆయన ప్రథమ బహుమతి పొందారు. అఖిల భారత కాంగ్రెస్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, రాజ్యలక్ష్మి వెంకన్న చౌదరి ఫౌండేషన్ వంటి సంస్థలో ఆయన్ని ఘనంగా సత్కరించారు. మరి అంత గొప్ప పాటల రచయితను, రసాత్మకమైనటువంటి భావాలు అలరించినటువంటి వాడిని, సాంఘిక సాధారణ సామాజిక అన్ని సమస్యలని అలవోకగా ఆడుతూ పాడుతూ చెప్పినటువంటి ఆయనకి అవార్డులు వాటంతటా అవే ఆయన తలుపు తట్టాయి. సో ఫ్రెండ్స్, అలాంటి గొప్ప కొసరాజు పాటలు మళ్ళీ గుర్తించుకోవాలి, ఆయన్ని మళ్ళీ కీర్తించుకోవాలి. సో ఫ్రెండ్స్, కొసరాజు గారి పాటలు కానీ మీకు గుర్తున్నట్లయితే, అవి కానీ జ్ఞాపకం ఉన్నట్లయితే యూట్యూబ్లో ప్రతి ఒక్క పాట అందుబాటులో ఉంది. వినండి, విని ఆనందించండి. మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.